మ్యాజిక్ ఫ్లవర్ స్టోరీ. ఒక ప్రకాశవంతమైన శాంతియుతమైన అడవిలో లీలా అనే ఆసక్తిగల బాలిక నడుస్తూ ఉంటుంది. లీలా దూరంగా ఏదో మెరుస్తున్నది చూస్తాది. ఒక మాయాజాల పుష్పం రంగులతో మెరిసిపోతూ ఉంటుంది. ఆ పుష్పాన్ని మెల్లగా తీసుకుంటుంది. దాని మాయాశక్తి తన చేతుల్లో కదిలినట్టు ఫీల్ అవుతది. లీలా కళ్ళు మూసుకుని నాకు ఓ కొత్త మెరిసిపోయే బొమ్మ కావాలి అని కోరుకుంటుంది. అప్పుడు ఆ పుష్పం ఆమె కోరికను నెరవేరుస్తది. కానీ ఆ బొమ్మ లీలా ఊహించినట్టు ఉండదు. లీలా ఆ బొమ్మను చూస్తూ కాస్త నిరాశపడుతుంది. ఆమె ఊహించిన మాయాజాల బహుమతి అది కాదు. ఒక గుడ్లగూబ చెట్టు కొమ్మ మీద కూర్చుని లీలాను ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. గుడ్లగూబ మాట్లాడుతూ లీలాకు నిజమైన మాయాజాలం కోరికల నుంచి కాదు, దయ నుంచి వస్తుందని నేర్పుతుంది. లీలా గట్టిగా ఆలోచించి తన కోసం కాకుండా ఇతరుల కోసం మంచి కోరిక కోరాలని అర్థమవుతాది. ప్రేమతో నిండిన గుండెతో లీలా ఇతరుల సంతోషం కోసం తన కొత్త కోరికను కోరుకుంటుంది. అప్పుడు పుష్పం వికాసంగా మెరిసిపోతాది. అడవి రంగులాగా మారిపోతూ జీవంతో సంతోషంతో పూర్తిగా వికసిస్తుంది. లీలా ఆశ్చర్యంతో చూస్తది. అడవి సంతోషంతో నిండిన జోష్గా మాయాజాల స్థలంగా మారిపోతుంది. గుడ్లగూబ లీలా వైపు చూసి నవ్వుతూ ఆమె దయతో కోరిన కోరికకు గర్వపడుతది. ప్రేమ మరియు దయ నుండి శుభాకాంక్షలు వస్తాయని తెలుసుకుని లీలా తన హృదయాన్ని ఆనందంతో నింపుకుని మాయా అడవిని విడిచిపెట్టి వెళుతుంది.